ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. జిల్లాలో ఉన్న దేవాలయాల్లో ఉత్తర ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి దేవాలయాల్లో కూడా జనాలు అయితే పొడుతున్నారని చెప్పవచ్చు. అలాగే ద్వారకా తిరుమలలో కూడా ఈరోజు ఉదయాన్నే 4:45 ద్వారకా తిరుమల తలుపులు అయితే ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన శ్రీ వరనాథ స్వామి టెంపుల్ ఆలయం దగ్గర ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మరిన్ని వివరాలు ఇక్కడ భక్తులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ముక్కోటి గురించి ప్రత్యేకత ఏంటి? అసలు మీరు ఇక్కడ నమ్మే దేవుడి మీద ఏ విధంగా మాట్లాడతారు? స్టార్టింగ్ ఆశ్రమంలో నడుస్తుందండి. కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి ఆశ్రమం అండి. ఇక్కడ నిలువైన స్వామి వరనాథ స్వామి, అంటే వెంకటేశ్వర స్వామి అవతారమే వరనాథ స్వామిలా పలికించబడుతుందండి. ఇది గుడి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి ప్రతి ముక్కోటికి ఉత్తర ద్వార దర్శనం అవన్నీ అక్కడ ఉండేవి, అది కామను. దానికి తగ్గట్టుగానే మేము ముక్కోటి ఏకాదశి రోజున ప్రత్యేకించి 10 సంవత్సరాల లోపు పిల్లలతోటి ఆవునీతి కావిళ్ళని తీసుకొచ్చి స్వామివారికి ఆవుని అభిషేకం చేస్తారండి. దాదాపుగా 200 కేజీల పైన ఆవునేతితో అభిషేకాలు జరుగుతాయండి ఇక్కడ. ఇక్కడ ఇంకా ప్రసిద్ధి అని అంటే 7 శనివారాలు ఎవరన్నా అంటే మన కోరికను బట్టి 7 శనివారాలు 7 శ్రీ ప్రదక్షిణలు చేయాలి. అంటే యాక్చువల్గా 7 ప్రదక్షిణలు అందులో చేస్తారు, అది వేరు. కాకపోతే ఇక్కడ శ్రీ ప్రదక్షిణ అని ఒక ప్రసిద్ధి చెందిందండి. ఒక్కొక్క శనివారం 7 శ్రీ ప్రదక్షిణలు చేసి 7 శనివారాలు చేసిన తర్వాత శ్రవణ నక్షత్రం ఒకటి జరుగుతుందండి. శ్రవణ నక్షత్రం ఏంటంటే స్వామివారికి తులాభారం వేసిన తాంబూలమే వచ్చిన జనాలందరికీ పంచుతారు. 7 శనివారాలు పూర్తి అయిపోయిన తర్వాత ఎవరైతే శ్రవణ నక్షత్రం రోజున తాంబూలం తీసుకుని ఇంటి దగ్గర పెట్టుకుంటారో వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ప్రసిద్ధి అండి. ఇక్కడ ప్రసిద్ధి గురించి మీరు చెప్పండి. ఇక్కడ దసరా, ఉగాది మాకు ప్రత్యేకమైన ఈవెంట్లు అండి. దసరాకు కూడా చాలా 10 రోజులు కూడా స్వామివారికి కూడా మేము మా దీక్ష కూడా తీసుకున్నామండి. ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతాయి. ఉగాదికి కూడా అండి 56 రకాల నివేదన ఎక్కడ ఉండదండి. 56 రకాల నివేదన స్వామివారికి నివేదన చేసి అవి ప్రసాదంగా మళ్ళీ వచ్చిన భక్తులకే పంచిస్తామండి. దసరాలో ఏంటంటే స్వామివారిని 10 రోజులు చందనాలంకరణలో స్వామివారు మనకు దర్శనం ఇస్తారండి. ఆ చందనాన్ని 10 రోజులు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్వామివారి చందనాన్ని వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి పంచిపెడతారండి. పెద్దలు ఉంటారు కదండి మనకి, ఆ పెద్దలకి మోక్షాన్ని ఇవ్వడం కోసమని ఆ పువ్వులన్నింటినీ స్వామివారికి మనం ఎంత దగ్గర చేస్తే వాళ్ళందరికీ మోక్షం వస్తుందని మా గురువుగారు మాకు చెప్పారండి. అదే చెప్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రసిద్ధి, ఇక్కడికి వచ్చి ఆయన స్వయంభూ అండి. వాళ్ళు ఏమనుకుంటారంటే శిల అనుకుని చాలామంది ఓన్లీ విగ్రహ ప్రతిష్ఠ చేశారు కదా అనుకుంటారు. కానీ మాకు స్వామివారు చేసిన నిదర్శనాలన్నీ కూడా స్వయంభుతోనే సమానం అండి. ప్రతి శనివారము ఆదివారం నెలకి 15 రోజులు నిత్యాన్నదానం జరుగుతుందండి. నిత్యాన్నదానం 15 రోజులు కంపల్సరీ జరుగుతుందండి. ఆదివారం ఏమో గురుకులం స్టార్ట్ అయిందండి. ఇక్కడ గురువుగారు మెడిటేషను, యోగా క్లాసు, పిల్లలకి ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తారండి. ఇక్కడ ఏంటంటే ఇది గుడి ప్రాంగణం కింద కాదండి, ఆశ్రమం కింద హిందూ మత ప్రచార కేంద్రం కింద మారాలని మా గురువుగారి సంకల్పం అండి. ఇదేంటంటే హెడ్ క్వార్టర్స్ అవ్వాలండి. ఎప్పటికైనా సరే హిందూ ధర్మ పరిరక్షణ సమితికి హెడ్ క్వార్టర్స్ అవ్వాలండి. దాని నిమిత్తం మాత్రమే మా గురువుగారు పనిచేస్తున్నారండి. ఆయన వెనకాల మేమందరం వర్క్ చేస్తున్నామండి సార్. ఇది ఇక్కడ విషయం అయితే శ్రీ వరనాథ స్వామి టెంపుల్ ఆలయంలో ముక్కోటి సందర్భంగా భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇంచుమించు 150 నుంచి 200 కేజీల వరకు ఆవు నెయ్యితో ఇక్కడ అయితే ఇప్పుడు అభిషేకం అన్నది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. అలాగే ముక్కోటి మొత్తం 450 నుంచి 550 కేజీల వరకు పువ్వులతో అయితే అలంకరణ కూడా ఇక్కడ స్వామివారికి ఇప్పుడు జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా విషయం అయితే. మరిన్ని ఇక్కడ కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్, సతీష్, రాజు న్యూస్, ముక్కాముల నుంచి.